యారబ్బాయ్ ఈడెవడో అనుకుంటున్నారా? నేను ఎవరో పక్కన పెట్టి డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతావా? ఈ రోజు వీడియో ఏంటంటే బాలాపూర్ గణేశ్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. ఈడేంటి బాలాపూర్ విగ్రహాన్ని చూపిస్తానని చెప్పి ఇంత చిన్న మండపం చూపిస్తాను అనుకుంటున్నారా? ఇది మా ఇంటి పక్కన పెట్టిందే. ఇదంతా సరే గానీ మా వీడియో ఫుల్ గా చూసే ముందు కొద్ది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాలాపూర్ గణేశ్ చూడడానికి వెళ్లే ముందు కొద్ది దారిలో సైడ్ సీన్ కూడా చూసి వెళ్ళిపోదామండి. బాబోయ్ ఇది ఏంటి ఎంత ఉంది? ఈ రంగురంగు జెండాలు బొమ్మలు చూసి ఏంటి అనుకుంటున్నారా? మనకు గచ్చిబోలు చేయడం అండి. నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫీస్ అండి. గవర్నమెంట్ ఆఫీస్ అని చెప్పి టాటా కంపెనీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా కార్పొరేట్ వాళ్ళందరికీ ఇదే గవర్నమెంట్ ఆఫీస్. మరి అప్ప ఈ బిల్డింగ్లు ఏంటి, ఈ రోడ్లు ఏంటి, ఎంతైనా బండి మీద ఇలా తిరుగుతూ ఉంటుంటే ఆ ఓసారే వేరండి బాబు. ఇదిగో ఈ మెహదీపట్నం బ్రిడ్జి దగ్గరనే బాలాపూర్ వచ్చేద్దని చెప్పాడండి మా ఫ్రెండ్ గారు. తీరా చూస్తే ఈ బెల్ల ముక్కలు కాబట్టి ఈ బెల్ల ముక్కలు ఏంట్రా అని అంటే అవి బెల్ల ముక్కలు కాదు పింక్ ఉప్పు అని అన్నాడండి. పింక్ ఉప్పు ఏంట్రా అని అంటే దానివల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి అని అన్నాడండి. ఇది పెద్ద సైంటిస్ట్. మరి ఈ క్రెయిన్లు గట్రా చూసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఇది మన గణపతిని నిమజ్జనం చేసే చోటండి. అయినా మన ఊర్లో లాగా ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయడానికి ఉండదండి. ఈ మధ్యన వార్తల్లో హైదరాబాద్ కి బీచ్ ని తెచ్చేస్తారని చెప్పి వార్త వచ్చిందండి. అది నిజంగా నిజమైతే బాగుండండి బాబు. ఈ ట్రాఫిక్ జనాలు గట్రా చూసి మన మాటల్లో పడి మర్చిపోయాం కానండి మనం బాలాపూర్ వచ్చేసామండి. వచ్చి రాగానే ఇక్కడ ఏంటా అని చూస్తే 30 లక్షల రూపాయలకి పాడుకున్నారంటండి ఇక లడ్డూని. పోయిన సంవత్సరం ఈ విషయం వినగానే నాకు బుర్ర పాడైపోయిందండి బాబు. ఇంతకీ ఈడెవడని చూస్తున్నారా? ఇందాక చెప్పాను కదండి పింక్ ఉప్పు సైంటిస్ట్ ఈడే. అబ్బబ్బబ్బా ఈ షాపులు, ఈ లైటింగ్లు, ఈ జనాలు ఇవన్నీ చూస్తుంటే ప్రతి సంవత్సరం జరుపుకునే మా ఊర్లో తీర్థమే గుర్తొస్తుందండి. అయినా ఇంతమంది జనం ఒక దుక్కును పోగొడి ఆ పోగొట్టడానికి కారణం మన గణపతి అయితే ఆ ఆనందమే వేరండి. అయినా యావత్ వినాయక చవితి హడావిడంతా మన బాలాపూర్లోనే ఒట్టి పడుతుందండి బాబు. అమ్మ బాబోయ్ ఈ జనాలు తోపులాట్లు చూసారండి ఎలా ఎగబడిపోతున్నారు. ఇదంతా మన గణపతిని చూడడానికి అనుకుంటున్నారా? దీనికన్నా ముందు ఒకటి ఇస్తుందండి. సాక్షాత్తు మన తెలంగాణ స్వర్ణగిరిని మన బాలాపూర్ వాళ్ళు ఇక్కడే దించేశారండి బాబు. ఈ దూరంగా ఉన్న నామాలు చూసి మన తిరుపతి అనుకుంటున్నారా? కాదండి మన శ్రీవారి పాదాలు. అచ్చం మన తిరుపతి 7 కొండల మీద ఉన్న శ్రీవారి పాదాలు చూసినట్టు ఉందండి. అయితే ఈ లెక్కలన్నీ చూసి ఏంటో అనుకుంటున్నారేమో. ఇది ఎప్పుడో 1994లో 450 రూపాయలతో మొదలుపెట్టి 2024 నాటికి 30 లక్షల రూపాయలకి చేరుకుందండి మన బాలాపూర్ గణపతి వేలంపాట లడ్డు. ఈ సంవత్సరం ఈ వేలంపాట లడ్డు ఎక్కడికి వెళ్తుందో మీ అంచనాలకే వదిలేస్తున్నాను. మీ అంచనా ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ జనాన్ని చూసి లోనికి వెళ్ళాక గణపతి కనిపిస్తాడు అనుకుంటే స్వయానా మన వెంకన్న బాబు దర్శనం ఇచ్చాడండి. ఒకవేళ మన తిరుపతి వెళ్ళినా స్వామివారిని ఇంత దగ్గరగా దర్శించుకునే భాగ్యం మనకు కలగదండి. అయినా సెట్ అంటే 4 అట్ట ముక్కలతో ఏదో కట్టేయకుండా చాలా పగడబందీగా ప్లాన్ చేసి కట్టారండి. అమ్మయ్యా ఎట్టకెళ్ళకి మన బాలాపూర్ గణపతి గర్భగుడిని చేరుకున్నామండి. ఒక్కసారిగా మన బజ్జు గణపతిని చూడంగానే ఉప్పుడుకు పడ్డ కష్టమంతా తీరిపోయింది అనుకోండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఇందాక మన బాలాపూర్ లడ్డు వేలంపాట గురించి మాట్లాడుకున్నాం చూశారు. ఈ సంవత్సరం వేలంపాటకి వెళ్ళిపోయే లడ్డు ఇదేనండి. మొత్తానికి మన బాలాపూర్ గణపతి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే నూరార కమ్మని పులిహార ప్రసాదంగా పెట్టారండి. ఎంతైనా ఈ కుల్లో పంచే ప్రసాదం కొనే టేస్ట్ మన ఇంట్లో కూడా రాదండి బాబు. ఇప్పటివరకు చూసిన వీడియో మీకు నచ్చేసి ఉంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొడితే మేము వీడియో అలా పెడితే మీకు ఇలా వచ్చేస్తాయి.